హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే బీట్రూట్ పూరి అయితే చేస్తున్నాను. దానికోసం అయితే పిండి కలిపి ఉంచాను. కర్రీ చేస్తున్నాను. బఠానీ, క్యాప్సికమ్, టమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి. తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే తిన్నామన్నమాట. ఇంకా చుండ్రు బాగా ఎక్కువ ఉందని చెప్పేసి మెంతులు పెరుగులో నానబెట్టి మిక్సీ అయితే వేసుకున్నాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. చుండ్రు బాగా ఎక్కువ వస్తుంది హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. అందుకని అప్పుడప్పుడు మెంతుల్ని ఇలా పెరుగులో నానబెట్టి తలకైతే అప్లై చేస్తున్నాను. మీరు ఏమేమి పద్ధతులు పాటిస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టిఫిన్ చేయగానే ఇదైతే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఒక 2 అవర్స్ అట్లా ఉంచుకోవాలి కదా. ఇంకా ఇది అలా ఉంచుకొని ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవచ్చులని బట్టలు వాషింగ్ మిషన్ వేసి ఆరేసాను. అలాగే ఇంకా కర్రీ అయితే ఇంకా మార్నింగ్ చేసిందే ఉంది కదా, ఇంకా పెరుగు ఉందనమాట. అది కొంచెం తాలింపు వేద్దాంలే అనుకుంటున్నాను. పెరుగు అలా తినే కన్నా కూడా కొంచెం పెరుగు చట్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని ఇట్లాగా స్టవ్ మీద రైస్ అయితే ఉడుకుతూ ఉంది. రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది. మనము పక్కనే ఉండి చూస్తూ ఉంటామని మ్యాక్సిమం ఇంకా రైస్ ఉడికించేటప్పుడే గిన్నెలు అవి వాష్ చేసుకుంటూ ఉంటాను నేనైతే. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే హస్బెండ్ అయితే తీసుకెళ్లారు. ఇంకా గిన్నెలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా స్నానం చేసేద్దాంలే అని. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంక ఈరోజు అయితే ఇంకా దేవుడి ఫోటోల దగ్గర పూలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవి తీసి అలాగే పూజకి కావాల్సినవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే కడిగి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అంటే ఇంకేదో పని సరిపోతుంది, ఇప్పుడు ఎటు టైం ఉంది కదా అని చెప్పేసి ఇవన్నీ తీసి అయితే కడిగి పెట్టుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే వీడియోస్కి అసలు లైక్స్ రావట్లేదు, షేరింగ్స్ ఉండట్లేదు. వాచ్ అవర్స్ అయితే బాగా తగ్గిపోయాయి అన్నమాట. 2900 అవర్స్ ఉన్న వాచ్ అవర్స్ కాస్త 900కి వచ్చేసాయి అనమాట. ఈ మార్చ్ 1 వస్తే ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఎలాంటి ప్రోగ్రెస్ అయితే లేదు. ఛానల్ తీసేద్దామా అని అనుకుంటున్నాను. మళ్ళీ ఏమో తీయాలంటే మనసు అయితే ఒప్పట్లేదు అనమాట. ఇంకా లంచ్ అంతా చేసిన తర్వాత ఇంకా బట్టలు ఉంటే బట్టలు అయితే మడతేసాను. ఇంకా లాస్ట్ టైము చిలకడ దుంపలు అయితే తీసుకొచ్చాను. అవైతే ఇంకా వేయించుకుందాంలే అని నెయ్యిలో అయితే వేయించాను అనమాట. చాలా స్వీట్గా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇవి తిన్నాము. అందుకని ఎక్కువ ఆకలి వేయట్లేదు. అందుకని నైట్ డిన్నర్లోకి కొంచెం అంటే కొంచెం గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాము. పిల్లలకైతే ఇంకా యాజ్ యూజువల్గా రైస్ అయితే వండాను. ఇంక ఇవన్నీ గిన్నెలు అన్నీ కడిగిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకుంటానని. పిల్లలు కూడా పడుకున్నారు అన్నమాట. అందరు పడుకున్న తర్వాత ఇల్లు అయితే తుడుచుకున్నాను.